హాయ్ గాయ్స్, ఈ రోజు మనం చైనీస్ క్రైమ్ థ్రిల్లర్ ఇన్వెస్టిగేషన్ సినిమా చూద్దాం. కొన్ని కేసులను సాల్వ్ చేయలేమని కోల్డ్ స్టోరేజ్ కి పంపిస్తుంటారు, కానీ ఆ కేసుల్లో చాలా వరకు ఒక క్లూ దొరుకుతుంది. అది చాలా ముఖ్యమైనదై ఉంటుంది. అలాగే ఈ సినిమాలో కూడా జరిగింది. కొన్నేళ్ల క్రితం హత్య చేయబడిన ఒక శవం నుండి చాలా టాలెంటెడ్ అయిన ఒక ఫోరెన్సిక్ డాక్టర్ చేతికి క్లూ దొరుకుతుంది. దాన్ని పట్టుకుని లోతుగా దర్యాప్తు చేస్తుంటాడు. ఈ క్రమంలో వచ్చే ట్విస్టులు మలుపులు సీట్ ఎడ్జ్ లో కూర్చోబెడుతుంటాయి. ఈ సినిమా పేరు విస్పర్ ఆఫ్ సైలెంట్ బాడీ. ఇది 2019లో విడుదలైంది. ఇక ఆలస్యం చేయకుండా సినిమాలోకి వెళ్దామా? అంతకంటే ముందు వెల్కమ్ టు కళ్ళ ముందు కదిలే చిత్రాలు. సినిమా స్టార్టింగ్ లో మనిషిని గడ్డ కట్టించే స్థాయిలో మంచు తుఫాను వస్తోంది. అందులో ఒక అమ్మాయి ఒక అబ్బాయి చిక్కుకుని అతలాకుతలం అయిపోతున్నారు. ఇక బతకడానికి దారే లేదు, చావే గతి అని వాళ్ళు అనుకుంటున్నప్పుడే ఆ తుఫాను మధ్యలో ఒక వ్యాన్ నిలబడి ఉండడాన్ని ఆ అమ్మాయి గమనించింది. దేవుడు కరుణించారా, తప్పించుకున్నాం రా అని ఆ అమ్మాయి ఊపిరి పీల్చుకుంటున్నప్పుడే సీన్ కట్ చేశారు. ఇప్పుడు శవంగా ఉన్న ఒక అమ్మాయిని చూపించారు. ఆమె ఇచ్చే వాయిస్ ఓవర్ ద్వారానే మనం ఈ కథను చూడబోతున్నాం. ఆమె ఏమని అంటోందంటే, చావు ఒక మనిషి జీవితాన్నే ముగించేస్తుందని మీరు అనుకుంటున్నారా? నన్ను అడిగితే నేను కాదనే చెబుతాను. ఫ్రాంక్ గా చెప్పాలంటే నేను చనిపోయాను, కానీ చనిపోయిన తర్వాత కూడా నా శరీరాన్ని నేను అనుభూతి చెందగలుగుతున్నాను. నిజంగా చెప్పాలంటే బతికి ఉన్నప్పటికంటే చనిపోయిన తర్వాతే నేను ఇంకా ఉత్సాహంగా ఫీల్ అవుతున్నాను. అలా నేను బతికి ఉన్నప్పుడు నా జీవితంలో చాలా జరిగాయి. స్టార్టింగ్ మొదలు పెట్టి నేను ఇప్పుడు ఎలా శవంగా ఉన్నాను అనే వరకు జరిగిన కథ అంతా చెప్తాను, వింటారా అని అంది. కథ చెబుతున్న ఈ అమ్మాయే ఈ సినిమా హీరోయిన్. కొద్ది రోజుల క్రితం వరకు హీరోయిన్ ఒక మెడికల్ కాలేజీ స్టూడెంట్. కాలేజీలో చదువంతా ముగిసి గ్రాడ్యుయేషన్ డే జరుగుతోంది. అప్పుడు స్టేజ్ మీద మాట్లాడుతున్న ప్రిన్సిపాల్ ఇదే కాలేజీలో చదివి ఇప్పుడు ఒక సక్సెస్ఫుల్ ఫోరెన్సిక్ డాక్టర్ గా ఉన్న హీరోను స్టేజ్ మీదకు పిలిచాడు. హీరోను చూడగానే హీరోయిన్ ఒళ్ళంతా పులకరిస్తోంది. ఎందుకంటే ఆమెకు హీరో మీద ఒక క్రష్. చాలా కాలంగా హీరోని చూసి ప్రేమలో పడింది. ఆమెకున్న ప్రతిభకు ఆమె అనుకుంటే డాక్టర్ విభాగంలోనే బాగా సంపాదించే ఉద్యోగంలోకి వెళ్లి సెటిల్ అయ్యేది. కానీ హీరోతోనే ఉండాలనే ఉద్దేశంతో ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ ని ఎంచుకోవాలని సిద్ధంగా ఉంది. ఆ ప్రేమ కథ ఒక పక్కన సాగుతుంటే ఇంకో పక్కన స్టేజ్ మీదకు వచ్చిన హీరో మెడికల్ కాలేజీ అంటే అక్కడ చనిపోయిన మానవ శరీరాలను భద్రపరిచి పాఠాలు చెప్పడానికి ఉపయోగిస్తారు కదా. ఆ శవాలను ఎల్లకాలం అలాగే ఉంచలేరు. కొన్ని ఏళ్లు ఉంచిన తర్వాత ఆ శవాలకు తగిన గౌరవం ఇచ్చి వాళ్లే పూడ్చిపెడతారు. ఇప్పుడు దాదాపు 6 ఏళ్లుగా హాస్పిటల్లో పిల్లల చదువు కోసం ఉపయోగపడిన 3 శవాలను పూడ్చిపెట్టే సమయం వచ్చింది. ఆ 3 శవాలను స్టేజ్ మీద ఉంచారు. హీరో వచ్చి ఒక్కో శవానికి నివాళులు అర్పిస్తున్నాడు. అప్పుడు రెండో శవం దగ్గరికి వెళ్లిన హీరోకు ఒక ఊహించని ట్విస్ట్ ఎదురైంది. నిజానికి ఇప్పుడు హీరో చూస్తున్న వ్యక్తి 6 ఏళ్ల క్రితం చనిపోయాడు. గుండెపోటుతో చనిపోయాడని అంతా అనుకున్నారు. ఇప్పుడు ఆ శవం చేయి పట్టుకుని హీరో చూస్తే చనిపోవడానికి ముందు అతని చేయిని ఎవరో విరగొట్టారు. అలాంటప్పుడు ఇది గుండెపోటు వల్ల జరిగిన చావు ఎలా అవుతుంది? ఇది హత్య అని కనిపెట్టిన మరుక్షణమే పిలవన్రా పోలీసులను అని హీరో ఆర్డర్ వేశాడు. ఏంటి, 6 ఏళ్ల క్రితం గుండెపోటుతో చనిపోయాడు అనుకున్న వ్యక్తిని చంపేశారా అని ఊరంతా ఆ విషయం వ్యాపించింది. టీవీలో వస్తున్న ఈ న్యూస్ ను ఒక వ్యక్తి ఆసక్తిగా చూస్తున్నాడు. అతను ఒక ఫైనాన్షియర్. చేతిలో గోల్డెన్ కలర్ లైటర్ పట్టుకుని దమ్ కొడుతూ టీవీలో వస్తున్న అదే న్యూస్ ఛానల్ కు కాల్ చేసి, మీరు ఒక మర్డర్ కేసు గురించి మాట్లాడుతున్నారు కదా, దాని గురించి హాట్ ఇన్ఫర్మేషన్ ఒకటి నా దగ్గర ఉంది, ఇవ్వనా అని అడుగుతున్నప్పుడు సడన్ గా అతను ఉన్న గది కిటికీ అద్దం పగిలింది. ఫైనాన్షియర్ తలకు గొడ్డలి వేటు పడింది. అక్కడికక్కడే అతడు చనిపోయాడు. క్రైమ్ సీన్ కి హీరో వచ్చాడు. అతనితో పాటు హీరోయిన్ కూడా వచ్చింది. హీరోతో కలిసి పనిచేయాలన్న కోరికతో అసిస్టెంట్ గా చేరింది. మొదట ఈ వ్యక్తి ఎప్పుడు చనిపోయాడో తెలుసుకోవాలి. అందుకోసం మొదట హీరో టెంపరేచర్ చెక్ చేయాలి. అతని చేతిని పట్టుకుని టెంపరేచర్ చెక్ చేసి చనిపోయి 3 గంటలు అయిందని హీరో కరెక్ట్ గా చెప్పాడు. అంతకంటే ముందు హీరో థర్మామీటర్ తీయమ్మా, దాంతో చెక్ చేయాలి అని హీరోయిన్ ను హీరో అడిగాడు. అప్పుడు ఆమె అయ్యయ్యో దాన్ని ఇంట్లో పెట్టి మర్చిపోయానండి అంది. ఆ తర్వాతే హీరో తన చేయిని తీసి విక్టిమ్ యొక్క చేయిని పట్టుకుని టెంపరేచర్ అంచనా వేశాడు. ఆ తర్వాత హీరోయిన్ దగ్గరకు వచ్చి అందం ఉంటే సరిపోదు, అంతకు మించిన తెలివి ఉండాలి అన్నాడు. ఇంకోసారి ఇలాంటి సాకులు చెప్పావనుకో బాగుండదు అని బెదిరిస్తున్నాడు. అదే టైంలో అక్కడికి ఒక ఇన్స్పెక్టర్ వచ్చాడు. ఏరా, ఎందుకురా నా బంగారాన్ని ఇలా తిడుతున్నావు? కొత్తగా ఒక అమ్మాయి వచ్చి నీ దగ్గర అసిస్టెంట్ గా చేరితే నీ ఇష్టానికి ఆమెను బెదిరిస్తావా? మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళవయ్యా అని బెదిరించాడు. ఆ తర్వాత హీరోయిన్ దగ్గరికి వెళ్లి నైస్ గా మాట్లాడుతున్నాడు. యాక్చువల్ గా ఇతడు హీరోయిన్ ను వన్ సైడ్ గా లవ్ చేస్తున్నట్లున్నాడు. కానీ ఇతన్ని మాత్రం హీరోయిన్ అస్సలు పట్టించుకోలేదు.
పట్టుకోలేదే. ఇదే టైంలో హీరో సడన్ గా వచ్చి అతని చెంపపై గట్టిగా కొట్టాడు. ఏ రరై, ఒక క్రైమ్ డిపార్ట్మెంట్ ఇన్స్పెక్టర్ ను కొట్టావా అంటున్నాడు. చీచి, నేను మిమ్మల్ని ఎందుకు కొడతాను సార్, దోమ అండి, దోమ ఇదిగో చూడండి చచ్చింది అని చూపిస్తున్నాడు. అది ఇంతసేపు మీ చెంపపై కూర్చొని ఎంత రక్తం తాగిందో తెలుసా. క్రైమ్ సీన్ లో ఏది దొరికినా కూడా అది ఎవిడెన్సే కదా. ఈ దోమ కూడా ఒక ఎవిడెన్సే. బాయ్స్, ఈ దోమను తీసుకెళ్లి పార్సల్ చేయండి అన్నాడు. హీరోతో పాటు కొంచెం లావుగా ఉన్న అసిస్టెంట్ ఉంటాడే, అతడు వచ్చి ఆ దోమను చంపడం వల్ల బయటకు వచ్చిన రక్తాన్ని ఆ శాంపిల్ తీసుకున్నాడు. ఆ తర్వాత ఆ ఫైనాన్షియర్ ఉంటాడే, అతని డెడ్ బాడీని అటాప్సీ చేయాలి. డెడ్ బాడీని తీసుకొచ్చి మార్చురీలో పెట్టారు. ఇప్పుడు డెడ్ బాడీ అటాప్సీకి సిద్ధంగా ఉంది. అప్పుడు అక్కడికి వచ్చిన హీరో సడన్ గా కత్తి తీసి హీరోయిన్ కి ఇచ్చి నువ్వే చేయాలి అంటున్నాడు. సార్, నా వల్ల ఎలా అవుతుంది సార్ అని హీరోయిన్ జర్క్ అయింది. ఏమ్మా, నువ్వు నా దగ్గర చేరి దగ్గరగా 3 నెలలు అవుతోంది. ఇంకా ఇది నువ్వు చేయకపోతే ఇంకెప్పుడు చేస్తావు అన్నాడు. నువ్వే చేయాలి అని కత్తి ఇవ్వగానే ఆమె చేతితో పట్టుకోగానే ఆమె చెయ్యి వణుకుతోంది. అప్పుడు హీరోనే ఆమె చెయ్యి పట్టుకుని మొదట ఇక్కడ కట్ చేయాలి, ఇలా కట్ చేయాలి అని అంతా నేర్పిస్తున్నాడు. నచ్చిన వారు చెప్తుంటే ఎంత సంతోషంగా ఉంటుంది. అందువల్ల హీరోయిన్ ఒక్కొక్కటిగా నేర్చుకుంటోంది. కాకపోతే లాస్ట్ మినిట్ లో బాడీ దగ్గర తప్పుగా ఒక గీత గీసింది. అప్పుడు హీరోకు చాలా కోపం వచ్చింది. నీ దగ్గర బాగుపడే లక్షణాలు లేనే లేవు, ఇక నీ పని అంతే అంటున్నాడు. అప్పుడు హీరోయిన్ ఏమనుకుంటుందంటే, ఒక డెడ్ బాడీని మన ఇష్టం ఉన్నట్లు కొయ్యకూడదు, డెడ్ బాడీని గౌరవించేలా దాన్ని పువ్వులాగా నడుచుకోవాలి అని ఆమె అనుకుంటుంది. ఇప్పుడు తప్పు చేశానని ఫీల్ అవుతోంది. అందువల్ల డెడ్ బాడీ దగ్గరకు వెళ్లి నేను తప్పు చేశాను, నన్ను క్షమించండి అని ప్రాధేయపడుతోంది. అప్పుడు సడన్ గా హీరో వచ్చి, ఏంటమ్మా డెడ్ బాడీతో మాట్లాడుతున్నావు, మన డ్యూటీలో అసలు ఉండకూడదు ఏంటో తెలుసా, ఎమోషన్ లేకుండా మనం కట్ చేస్తేనే ఆ బాడీ లోపల ఉన్న నిజాన్ని బయటకు తేగలం. నన్ను చూడు, ఇప్పటి వరకు 1500 దగ్గర డెడ్ బాడీలకు అటాప్సీ చేశాను. ఇప్పటి వరకు నా కళ్ళ నుంచి ఒక్క చుక్క కన్నీరు కూడా రాలేదు లేదు. ఈ డ్యూటీలో అస్సలు ఎమోషనే ఉండకూడదని మళ్ళీ తిట్టాడు. ఆ తర్వాత హీరో తన అసిస్టెంట్ తో కలిసి చెస్ ఆడుతున్నాడు. ఇంకోవైపు ఆ ఇన్స్పెక్టర్ ఫైనాన్షియర్ ను చంపింది ఎవరనేది కనిపెట్టాడు. ఆమె ఒక లేడీ. ఆ అమ్మాయి ఫైనాన్షియర్ దగ్గర వడ్డీకి డబ్బులు తీసుకున్న డబ్బులు ఆమె ఇవ్వట్లేదని చెప్పి వీడు ఆమె యొక్క న్యూడ్ ఫోటోలను ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ సభ్యులందరికీ పంపించాడు. అప్పుడు ఆ అమ్మాయికి చాలా కోపం వచ్చింది. ఆ రాత్రే ఫైనాన్షియర్ ఏ బిల్డింగ్ లోనైతే ఉన్నాడో ఆ బిల్డింగ్ కిందకు వచ్చింది. ఫైనాన్షియర్ ఫోన్ లో మాట్లాడేటప్పుడు సడన్ గా కిటికీ అద్దం పగిలిపోయింది కదా, అందులోంచే గొడ్డలి ఎగురుకుంటూ వచ్చింది. కరెక్ట్ గా అది అతని తలకు తగిలింది. ఆ వేటుతో అతడు చనిపోయాడు. ఆ అమ్మాయి ఆ బిల్డింగ్ దగ్గరికి ఎన్ని గంటలకు వచ్చింది, గొడ్డల్ని ఎన్ని గంటలకు విసిరేసింది అనేది విచారణలో చెప్పేసింది. ఇప్పుడు ఆమె విసిరేసిన టైం ను అంతా మ్యాచ్ చేసి చూస్తే ఆ ఫైనాన్షియర్ చనిపోయిన టైం కు కరెక్ట్ గా మ్యాచ్ అవుతోంది. అందువల్ల ఆమె హంతకురాలు అని చెప్పి మీటింగ్ లో మాట్లాడుతున్న ఇన్స్పెక్టర్ ఈ కేసును ఎలాగైనా చేసి క్లోజ్ చేయాలని చూస్తున్నాడు. అప్పుడు హీరో సడన్ గా లేచాడు. తాను కనిపెట్టిన విషయాలను చెప్తున్నాడు. అప్పుడు అతడు చెప్పే దాంట్లో ట్విస్టుల మీద ట్విస్టులు ఉన్నాయి. హలో, మీరు చెప్పినట్లు ఆ అమ్మాయి హంతకురాలయ్యే ఛాన్సే లేదు. ఇదిగో ఇక్కడ ఉందే హీరోయిన్, మీరు ఒక హంతకురాలని చెప్తున్నారే, ఆ అమ్మాయి ఎంత హైట్ లో ఉంది, ఎంత వెయిట్ లో ఉందో ఈమె కూడా అచ్చం అలాగే ఉంది. ఆమెకు బదులుగా హీరోయిన్ తో నేను టెస్టులు చేసి చూశాను. మీరు చెప్పినట్లుగా ఆ అమ్మాయి ఆ బిల్డింగ్ కు ఎంత దూరంలో ఉండి ఆ గొడ్డల్ని విసిరేసిందో అచ్చం అలాగే హీరోయిన్ చేతికి గొడ్డలు ఇచ్చి శాంపిల్ గా చేయమని చెప్పాను. అదే డిస్టెన్స్ లో నిలబెట్టి 100 సార్లకు పైగా ఆ గొడ్డల్ని విసిరేయమని చెప్పాను. కానీ ఒక్కసారి కూడా ఆమె లక్ష్యాన్ని రీచ్ కాలేకపోయింది. దీన్ని బట్టి చూస్తే ఆ అమ్మాయి మాత్రం అతన్ని ఎలా చంపగలదు? మీరు చెప్పినట్లుగా ఆమె విసిరిన గొడ్డలే అతనికి తాకి ఉందంటే ఆ టైంలో ఆ ఫైనాన్షియర్ నేలపై పడుకుండి ఉంటేనే అది సాధ్యమవుతుంది. యాక్చువల్ గా అసలు ఏం జరిగిందో నేను చెప్పనా అని హీరో లేచాడు. ఇదిగో చూడండి, అతని ఇంట్లోకి ఆమె గొడ్డలి విసిరిన మాట నిజమే. గొడ్డలి విసిరేయడం వల్ల ఆ ఇంట్లోని కిటికీ అద్దాలు కూడా పగిలిపోయాయి. కానీ ఆ కిటికీ వెనుక ఒక మ్యాగ్నెటిక్ కవర్ ఉంది. దాన్ని విప్పుకుని గొడ్డలి లోపలికి వచ్చిందంటే గొడ్డలి లోపలికి రాగానే మళ్ళీ అది అతుక్కోవాలి కదా. ఒక్క క్షణం మాత్రమే ఆ మ్యాగ్నెటిక్ డోరు ఓపెన్ అయి మళ్ళీ మూసుకోవడం వల్ల ఆ టైంలో బయట నుంచి దోమలు లోపలికి రావడానికి ఛాన్సే లేదు. అంతేకాదు ఆల్రెడీ ఆ రూమ్ లో ఉన్న దోమలు కూడా బయటకు వెళ్ళడానికి ఛాన్స్ లేదు. ఇన్స్పెక్టర్ నేను క్రైమ్ సీన్ లో ఉన్నప్పుడు ఒక దోమ కూడా వచ్చి ఇన్స్పెక్టర్ ను కుట్టింది. అప్పుడు ఆ దోమను నేను చంపాను కూడా. దీన్ని బట్టి చూస్తే ఆ దోమ ఆ రూమ్ లో ఎప్పటి నుంచో ఉన్నట్లు అర్థం. ఆ దోమ ఫైనాన్షియర్ ను కుట్టిందా అని చెక్ చేస్తే అసలు ఆ ఫైనాన్షియర్
ఫైనాన్షియర్ డెడ్ బాడీ పై దోమ కుట్టిన ఆనవాళ్లే లేవు. కానీ ఆ దోమ మాత్రం ఎవరినో కుట్టింది. దీన్ని బట్టి చూస్తే ఆ అమ్మాయి కింది నుంచేని ఫైనాన్షియర్ ఉన్న రూమ్ కి గొడ్డలి విసిరినప్పుడు ఆ రూమ్ లో ఫైనాన్షియర్ మాత్రమే కాదు, బయట వ్యక్తి ఎవరో అతనితో పాటు ఉన్నారు అని చెప్పాడు. అతడే ఫైనాన్షియర్ ను చంపి ఉండాలి. ఆ దోమ యొక్క శరీరంలో ఉన్న ఆ బ్లడ్ ను తీసి చాలా పరీక్షలు చేశాం. ఆ బ్లడ్ ఎవరిదనేది కూడా మేము కనిపెట్టాం. అప్పుడు హీరో ఫైనాన్షియర్ రూమ్ లో ఉన్నది ఇతడే అని చెప్పి ఒకటి గురించి కూడా చెప్పాడు. అతడు సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తున్నాడు. వెంటనే ఇన్స్పెక్టర్ అతన్ని పట్టుకోవడానికి వెళ్ళాడు. వాడికి మార్షల్ ఆర్ట్స్ బాగా తెలుసున్నట్లుంది. పట్టుకోవడానికి వెళ్లిన పోలీసులతోనే ఆటలాడుకున్నాడు. కానీ ఇలాంటి పరిస్థితుల్లో హీరో ఇన్స్పెక్టర్ ఇద్దరూ కలిసి అతన్ని లాక్ చేశారు. అతన్ని సెల్ లోకి తీసుకొచ్చి విచారిస్తున్నారు. రేయ్, ఆ ఫైనాన్సియర్ ను చంపింది నువ్వే కదా అని అడిగారు. కానీ అతడు మాత్రం లేదని చెప్పాడు. ఈ విచారణ జరుగుతున్న క్రమంలోనే హీరో ఈ నిందితుని యొక్క ఇంటికి కొందరిని పంపించి దానికి సంబంధించిన ఆధారాలను హీరో సేకరించాడు. అందువల్ల ఆధారాలతో ఇన్వెస్టిగేషన్ రూమ్ లోకి హీరో వెళ్ళాడు. తమ్ముడు, ఈ లైటర్ ఏంటో తెలుసా? ఫైనాన్షియర్ సిగరెట్ తాగేటప్పుడు దాన్ని వెలిగించడం కోసం గోల్డెన్ కలర్ లో ఉన్న లైటర్ ఒకటి తన దగ్గర పెట్టుకున్నాడు కదా, అదే ఇది. ఈ లైటర్ లోపలే ఒక ట్విస్ట్ ఉంది. యాక్చువల్ గా అది గోల్డెన్ కలర్ కాదు, లైటరే గోల్డ్. దాన్ని ఆ ఫైనాన్షియర్ దగ్గర కుదో పెట్టి ఇతడు డబ్బు తీసుకున్నాడు. ఇందులో హైలైట్ విషయం ఏంటంటే 6 సంవత్సరాల క్రితం ఒక వ్యక్తి హార్ట్ అటాక్ తో చావలేదు, అతన్ని ఎవరో చంపేశారు అని ఇంతకు ముందు హీరో చెప్పాడు కదా, ఆ వ్యక్తి యొక్క లైటర్ ఇది. ఈ సినిమాలో ఇతడు మొదటి విక్టిమ్ అని అనుకుందాం. ఈ మొదటి విక్టిమ్ కు చెందిన లైటర్ ను ఈ నిందితుడు తీసుకున్నాడు. దాన్ని ఫైనాన్షియర్ దగ్గర కుదోపెట్టి అతని నుంచి డబ్బు తీసుకున్నాడు. ఇదే సమయంలో ఫస్ట్ విక్టిమ్ ను ఎవరో చంపేశారని హీరో కనిపెట్టాడు. అప్పట్లో ఆ న్యూస్ మీడియాలో సంచలనం సృష్టించింది. అప్పుడే ఈ నిందితుడు భయపడిపోయాడు. ఈ లైటర్ విషయంగానే బయటకు వస్తే నేను దొరికిపోతా అనుకున్నాడు. అందువల్ల మొదటగా ఆ లైటర్ తీసుకోవాలని వేగంగా అతని దగ్గరకు వెళ్ళాడు. దీన్ని బట్టి చూస్తే ఇతడు ఇంత భయపడ్డాడంటే అతన్ని ఇతడే చంపి ఉంటాడని అనిపిస్తోంది. ఆ విషయం బయటపడకూడదన్న ఉద్దేశంతోనే ఆ లైటర్ ను అతని నుంచి తీసుకోవడానికి వెళ్ళాడు. కానీ అప్పుడు ఫైనాన్షియర్ ఏమన్నాడంటే, నువ్వు నాకు ఇవ్వడానికి సంబంధించిన డబ్బు కంటే ఇంకెక్కువ ఇవ్వాలి, లేదంటే ఈ లైటర్ ఫస్ట్ విక్టిమ్ కు సంబంధించిన లైటర్ అని నేను అందరికి చెప్తా అని బెదిరించాడు. బెదిరించడమే కాదు, వెంటనే టీవీ ఛానల్ వాళ్లకు కాల్ చేశాడు. కానీ ఈ నిందితుడు పెద్ద సైకో. అంతసేపు బాగానే మాట్లాడాడు, కానీ సడన్ గా సైకో అయిపోయాడు. ఇక ఫైనాన్షియర్ ను పట్టుకుని మస్తుగా కొట్టాడు. అదే టైంలో కిందున్న అమ్మాయి గొడ్డల్ని విసిరింది. ఆ గొడ్డలు వచ్చి కిటికీ గుండా ఇంట్లోపల పడింది. మొదట ఈ నిందితుడు అతన్ని కొట్టి వదిలేద్దామని అనుకున్నాడు. కానీ ఎప్పుడైతే ఆ కిటికీ గుండా గొడ్డలు వచ్చి లోపల పడిందో దాన్ని చూడగానే అతనిలో కసి పెరిగింది. ఇతడే ఆ గొడ్డలు తీసుకుని ఫైనాన్షియర్ ను చంపేశాడు. హత్య జరిగిన సమయంలో ఈ నిందితుడు ఎక్కడ ఉన్నాడని చెక్ చేస్తే ఆ ఫైనాన్షియర్ ఇంట్లోనే ఉన్నట్లు చూపించింది. ఇదంతా హీరో చెప్పి అతన్ని కరెక్ట్ గా లాక్ చేశాడు. అయినా కూడా అతడు దేనికో భయపడుతున్నాడు. నేను చెప్పేది వినండి, మీరు అనుకున్నట్లు ఇది సింపుల్ కాదు, మీ ఊహకే అందదు అని భయపడుతూ చెప్తున్నాడు. అప్పుడు అతడు మస్తు కోపంతో తనని ఒక చైర్కు కట్టేశారు. ఆ కట్లను విప్పుకొని హీరోపై అటాక్ చేయడానికి వస్తున్నాడు. ఏంట్రా వీడు సాధారణమైన మనిషే కానట్టున్నాడే అని అంతా అనుకుంటున్నారు. హీరో ఏమనుకుంటున్నాడంటే, ఎలాగైనా చేసి ఈ కేసును నేనే ట్రేస్ చేయాలని అనుకుంటున్నాడు. ఇది ఇలాగే పోతే సరిగా ఉండదని చెప్పి ఇన్స్పెక్టర్ ఏం చేశాడంటే, హీరో యొక్క మార్చరీలోనే ఫస్ట్ విక్టిమ్ యొక్క డెడ్ బాడీ ఉంది. మొదట దాన్ని అక్కడ ఉంచకూడదని చెప్పి ఈ ఇన్స్పెక్టర్ వేరే చోటుకు షిఫ్ట్ చేశాడు. అప్పుడు హీరో కోపంగా అతని దగ్గరికి వెళ్లి, ఎందుకురా ఇలా చేశావు అని అరుస్తున్నాడు. ఇంకోవైపు ఆ నిందితుడిని స్టేషన్ నుంచి జైలుకు తీసుకెళ్లే క్రమంలో మధ్యలో అతడు తప్పించుకున్నాడు. యాక్చువల్ గా అతడు దొరకడానికి కారణమే హీరో. ఫైనాన్షియర్ ను అతడే చంపాడు. కాకపోతే ఫస్ట్ విక్టిమ్ ను అతడే చంపాడని చెప్పడానికి వీళ్ళ దగ్గర ఎలాంటి ఆధారం లేదు. ఇప్పటి వరకు ఆ ఆధారాన్ని పోలీసులు కనిపెట్టలేదు. యాక్చువల్ గా హీరోనే ఆ లైటర్ విషయం కనిపెట్టి అతన్ని ఈ కేసులోకి తీసుకొచ్చాడు. అందువల్ల ఎలాగైనా చేసి హీరోను చంపాలని వాడు ఒంటి కాలిపై నిలబడ్డాడు. తప్పించుకున్న వాడు ఎక్కడికి వెళ్ళలేదు. హీరో యొక్క కారు ఎక్కడైతే ఉందో అక్కడికి వచ్చి, నువ్వు చచ్చావురా నా చేతిలో అని చెప్పి రక్తంతో అతని కారుపై రాశాడు. కానీ హీరో మాత్రం కొంచెం కూడా తగ్గలేదే. ఎలాగైనా చేసి ఈ కేసును నేనే సాల్వ్ చేయాలి అనుకుంటున్నాడు. ల్యాబ్ లో కూర్చుని ఆధారాల కోసం వెతుకుతున్నాడు. ఎంత వెతికినా అతనికి ఎలాంటి ఆధారం దొరకట్లేదు. అతడు పరీక్షలు చేస్తున్న క్రమంలో సడన్ గా అతనికి కళ్ళు కనిపించట్లేదు. సడన్ గా అతని చూపే పోయింది. ఫస్ట్ విక్టిమ్ యొక్క లైటర్ ఉంటుంది, దాన్ని ఆన్ చేస్తే కేవలం లైట్ మాత్రమే కనిపిస్తోంది. ఏంట్రా ఇలా అయిందని చెప్పి అటు ఇటు కదులుతున్నాడు. ఆ
అవి ఇవి కింద పడుతున్నాయి. అప్పుడు లైటర్ కూడా కింద పడిపోయింది. హీరో కూడా కింద పడ్డాడు. అప్పుడు లైటర్ కింద పడడంతో అందులో దాగి ఉన్న ఒక క్లూ బయటపడింది. అది ఒక మనిషి యొక్క గోరు. లైటర్ లోపల ఇన్ని సంవత్సరాలుగా అది దాగి ఉంది. అందులో H.V అని 2 లెటర్స్ ఉన్నాయి. కాసేపట్లోనే హీరోకు చూపు వచ్చింది. ఆ గోరును తీసి అంతా చూశాడు. ఆ తర్వాత తనకు తెలిసిన తనతో పాటు పనిచేసిన ఒక లేడీ డాక్టర్ ను కలిశాడు. ఏమ్మా, నేను ఫస్ట్ విక్టిమ్ యొక్క డెడ్ బాడీలో అన్ని పార్ట్స్ ను గమనించాను. ఒక ఇంజెక్షన్ చేసినప్పుడు కండరాలు సెల్స్ యాక్టివ్ గా పనిచేస్తాయి. నరాలు చాలా స్పీడ్ గా పనిచేస్తాయి. అలాంటి మందు ఫస్ట్ విక్టిమ్ శరీరంలో ఉండింది. అది యాక్చువల్ గా మంచిదే, కానీ మోతాదు మించితే విషంగా మారుతుంది. అతనికి వేరే హార్ట్ ప్రాబ్లం ఉంది. అలాంటప్పుడు అతడు ఎందుకు ఈ లిక్విడ్ ని ఎక్కువగా తీసుకున్నాడో ఏమో. ఇందులో నాకు సందేహంగా ఉంది. ఆ డీటెయిల్స్ నీకు ఇస్తా. బాగా రీసెర్చ్ చేసి ఏదైనా కనిపెట్టు అని అన్నాడు. ఆ తర్వాత హీరో, హీరోయిన్, స్కూల్ ప్రిన్సిపల్, అతని భార్య అని నలుగురు జాలీగా పిక్నిక్ కు వచ్చారు. హీరోకు ప్రిన్సిపల్ అంటే చాలా గౌరవం. చాలా రోజుల తర్వాత ఈ రోజే అంతా కలిసిమెలిసి సంతోషంగా గడుపుతున్నారు. ఆ లోపలే లేడీ డాక్టర్ హీరోకు కాల్ చేసింది. ఫస్ట్ విక్టిమ్ యొక్క డెడ్ బాడీలో ATP అనే ఆ మందు ఉంది. దాంతో పాటు ఇంకో లిక్విడ్ కూడా ఉంది. అది ఏంటో ఎందుకు యూజ్ చేశారో తెలియట్లేదట. అది ఇది రెండు కంబైన్డ్ కావడం వల్లే సడన్ గా ఫస్ట్ విక్టిమ్ కు హార్ట్ అటాక్ వచ్చిందని ఆమె చెప్పింది. ఆ విషయం చెప్పగానే నేను వెంటనే వెళ్ళాలి అని హీరో అన్నాడు. ఇక ప్రిన్సిపల్ కు బాయ్ చెప్పి హీరోయిన్ ని తీసుకుని వెళ్తున్నాడు. ఇక ఫస్ట్ విక్టిమ్ యొక్క డెడ్ బాడీని ఏ చోటైతే పెట్టారో దాన్ని బయటకు తీసి మళ్ళీ చెక్ చేయబోతున్నారు. అదే సమయంలో హాస్పిటల్లో కరెంట్ కట్ అయిపోయింది. అదేంటో చూసొస్తానని హీరోయిన్ పోయింది. అప్పుడు రూమ్ లో హీరో ఒంటరిగా ఉన్నాడు. అప్పుడు వేరే ఎవరో అక్కడే ఉన్నట్లు ఫీలింగ్ కలుగుతోంది. ఎవర్రా అని అతడు అంతా చూస్తుంటే సడన్ గా ఎవరో అటాక్ చేశారు. అది వేరెవరో కాదు, ఆ నిందితుడే. హీరోను మస్తుగా కొడుతున్నాడు. వీళ్ళు ఫైటింగ్ చేస్తుంటే స్ట్రక్చర్ పై డెడ్ బాడీస్ ఉంటాయి కదా, అవి కింద పడిపోతున్నాయి. అప్పుడు ఒక అమ్మాయి డెడ్ బాడీ కింద పడింది. ఆమె రూపాన్ని చూశాడు. కానీ ఆ రూపంలో ఇంకో అమ్మాయి రూపం అతనికి కనిపిస్తోంది. ఆ రూపాన్ని చూడగానే అతడు భయపడిపోయాడు. ఇదే కరెక్ట్ టైం అని హీరో అక్కడి నుంచి తప్పించుకుని హాస్పిటల్ నుంచి బయటికి రావడానికి ప్రయత్నిస్తున్నాడు. అప్పుడు డోర్స్ లాక్ అయిపోయాయి. ఇతడు బయటకు వెళ్ళలేకపోతున్నాడు. అప్పుడు బయట దయ్యం నిలబడి ఉన్నట్లు హుడీ వేసుకుని ఒక షాడో ఉంది. అది మనకే కనిపిస్తోంది, కానీ హీరోకు కనిపించట్లేదు. సరే బయటకు వెళ్ళలేకపోతున్నా అని లోపలే తిరుగుతున్నాడు. అప్పుడు ఆ హుడీ వేసుకున్న రూపం హీరో వెనకే తిరుగుతోంది. ఇక చివరకు ఆ నిందితునితో రూఫ్ టాప్ పై హీరో చిక్కుకుపోయాడు. వారిద్దరి మధ్య ఫైట్ జరిగింది. అప్పుడు హీరో పైనుంచి కింద పడబోయే పరిస్థితి ఎదురైంది. అప్పుడు సడన్ గా ఎవరో వచ్చి ఆ నిందితుడిని గట్టిగా కొట్టారు. అతన్ని కిందకు తోసేస్తున్నారు. హీరో కిందకు వేలాడుతున్నాడు. అప్పుడు ఆ నిందితుడు హీరోను క్రాస్ చేస్తూ మరీ వెళ్తున్నాడు. అప్పుడు అదే వ్యక్తి హీరోను కూడా చంపబోయాడు. అదే టైంలో హీరోయిన్ అక్కడికి వచ్చింది. అప్పుడు ఆ రూపం అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అప్పుడు హీరోయిన్ హీరోను పైకి లాగి కాపాడింది. ఇక ఆ తర్వాత హీరో యొక్క చూపు మొత్తం పోయింది. అతడు రాత్రి పగలు తేడా లేకుండా పనిచేయడం వల్ల కొన్ని రోజుల పాటు అతని చూపు పోయిందని చెప్పారు. ఏ పని చేయకుండా రెస్ట్ తీసుకుంటే మళ్ళీ చూపు వచ్చే ఛాన్స్ ఉందని డాక్టర్లు చెప్పారు. ఇక ఎలాగైనా చేసి హీరో రెస్ట్ తీసుకోవాలని చెప్పారు. అప్పుడు హీరో తోడుగా హీరోయిన్ ఉండి అతన్ని జాగ్రత్తగా చూసుకుంటోంది. అతనికి కళ్ళు కనిపించకుండా పోయినా కూడా ఈ కేసును నేనే సాల్వ్ చేయాలన్న పిచ్చి మాత్రం పోలేదు. ఇక నిందితుడు చనిపోయాడు కదా, హీరో యొక్క ఆధ్వర్యంలో హీరోయిన్ ఆ డెడ్ బాడీకి పరీక్షలు చేస్తోంది. ఆ అటాప్సీలో ఆమె ఒక ట్విస్ట్ కనిపెట్టింది. ఆ నిందితునికి కుడి కాలు ఉంటుంది, అక్కడ 2 వేళ్లు మాత్రం కనిపించట్లేదు. ఇది ఇక్కడ ట్విస్ట్ ఎందుకయిందంటే ఇంతకు ముందు ఫస్ట్ విక్టిమ్ చనిపోయాడే, అతని కాలికి కూడా 2 వేళ్లు లేవు. ఇదేంట్రా విచిత్రంగా ఉంది అని వారు ఈ 2 కేసులను కంపేర్ చేశారు. ఇద్దరి కాళ్లకు ఏర్పడిన గాయం ఇప్పుడు ఏర్పడింది కాదు, 10 సంవత్సరాల క్రితమే ఆ గాయం ఏర్పడింది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే వీళ్ళిద్దరు వేళ్లు తీసేశారు కదా, అక్కడ వేసిన కుట్లు అచ్చం ఒకేలాగా ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తే ఒకే డాక్టర్ వీళ్లకు ట్రీట్మెంట్ చేసినట్లు అని హీరో అనుకుంటున్నాడు. ఈ కేసులో ఇప్పుడు ఒక క్లూ దొరికింది. ఇప్పుడు హీరోకు కళ్ళు కనిపించట్లేదు కదా, అందువల్ల ఆ క్లూను వెతుక్కుంటూ ఇప్పుడు వెళ్ళలేడు. నువ్వేమీ మాట్లాడకుండా ఈ క్లూ తీసుకెళ్లి ఇన్స్పెక్టర్ కి ఇవ్వమ్మా, వాడే ఈ కేసును చూసుకుంటాడు అని చెప్పాడు. అప్పుడు హీరోయిన్ కూడా దాన్ని ఇన్స్పెక్టర్ కు ఇవ్వడానికి వెళ్ళింది. ఇంకా ఆ క్లూ ఇవ్వలేదు. అప్పుడు స్టోరీ చెప్తోంది, మేము ఆ నిందితుని యొక్క డెడ్ బాడీని చెక్ చేశాం. ఆ డెడ్ బాడీలో ఇది దొరికింది అని చెప్పే లోపే అతడేమంటున్నాడంటే, ఏమ్మా మీ ఇద్దరికి బుద్ధి లేదా,
ఆల్రెడీ చేసిన గొడవ చాలదా? నిందితుడు చనిపోయాడు, కేసే ముగిసిపోయింది, ఎందుకు మళ్ళీ దాన్ని గెలుపుతున్నారు? మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్ళు అని అన్నాడు. అప్పుడు హీరోయిన్ తను తీసుకొచ్చిన క్లూ ఇవ్వలేదు, చెప్పను లేదు. కానీ హీరోయిన్ కు హీరో అంటే చాలా చాలా ఇష్టం కదా. హీరో ఈ కేసును ఎలాగైనా సాల్వ్ చేయాలని చాలా ఆసక్తిగా ఉన్నాడు. కానీ అతని వల్ల కాకపోతే అతని కోసం నేను చేస్తా అని అనుకుంది. ఈ కేసు సాల్వ్ అయితే హీరో సంతోషంగా ఉంటాడు కదా అనుకుంది. ఇక ఆ క్లూ ద్వారా నేనే విచారణ చేస్తా అని హీరో యొక్క అసిస్టెంట్ ఇంకొకడు ఉంటాడే, అతని దగ్గరికి వెళ్లి నేను కొన్నాళ్ళు బయటకు వెళ్తాను, అప్పటి వరకు హీరోను నువ్వు భద్రంగా చూసుకో అని చెప్పింది. ఇక ఆ క్లూను పట్టుకుని బయలుదేరింది. ఇప్పుడు 20 రోజులు అయిపోయింది. హీరో ఒంటరిగా గడిపాడు. ఇప్పుడు హీరోకు చూపు మళ్ళీ వచ్చింది. ఆహా, ఇన్నాళ్ళు పని చేయక చాలా బోరు కొట్టింది, ఇక వెంటనే పనిలోకి దిగాలి అనుకుంటున్నాడు. అప్పుడు ఒక డెత్ జరిగినట్లు హీరోకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. సంఘటన స్థలానికి వెళ్లి చూస్తే నీటిలో మునిగి ఊపిరాడక చనిపోయింది ఎవరంటే హీరోయిన్. ఈ డెత్ ను చూసి డిపార్ట్మెంట్ మొత్తం షేక్ అయింది. హీరో ఇంతకు ముందే చెప్పాడు కదా, ఈ వృత్తిలో ఎమోషన్స్ అంటూ ఉండకూడదని, అందువల్ల గుండెను రాయి చేసుకుని డెడ్ బాడీని పరిశీలిస్తున్నాడు. అంతా కరెక్ట్ గానే ఉంది, ఇది హత్య కాదు, ఈమె నీటిలో దూకి చనిపోయినట్లుంది అని అంటున్నాడు. హీరో ఇలా చెప్తుంటే ఇన్స్పెక్టర్ కు మస్తుగా కోపం వస్తోంది. నీ వల్లేరా ఇదంతా, నువ్వు ఈ కేసును ఎలాగైనా సాల్వ్ చేయాలని అనుకున్నావు, నీ తరపున ఈ కేసును సాల్వ్ చేయడానికి వెళ్లి ఇప్పుడు ఈమె శవంగా పడి ఉంది అని అరుస్తున్నాడు. ఆ కోపంలో హీరోను తన్నాడు కూడా. ఆ తర్వాత హీరోయిన్ ఇంటికి వెళ్ళాడు. ఆమె డైరీని చదివాడు. హీరోను ఆమె ఎంతగా ప్రేమించిందో ఆ డైరీ ద్వారా, అక్కడున్న వస్తువుల ద్వారా తెలిసింది. అయ్యో, నన్ను ఇంతగా ప్రేమించిన అమ్మాయి ఇలా అయిపోయిందే అని హీరో చాలా ఫీల్ అవుతున్నాడు. ఇప్పుడు డెడ్ బాడీగా ఉన్న హీరోయిన్ ఇప్పటి వరకు ఇదంతా చెప్పింది. ఇప్పుడు ఆమె డెడ్ బాడీని అటాప్సీ చేయాలి కదా, ఆ బాధ్యతను హీరోనే తీసుకున్నాడు. ఇక డెడ్ బాడీని కోయడానికి కత్తిని ఆమె బాడీ దగ్గరికి తీసుకొచ్చాడు. ఇన్ని అటాప్సీలు చేశాడు. ఎప్పుడు అతని కంట్లోంచి చుక్క నీరు కూడా రాలలేదు. కానీ ఇప్పుడు కళ్ళల్లోంచి నీళ్లు జలజల రాలుతున్నాయి. మనుషులందరికీ ఎమోషన్స్ ఉంటాయని హీరోయిన్ ఇంతకు ముందు చెప్పిందే, అది కరెక్టే అని హీరో అనుకుంటున్నాడు. అప్పుడు హీరోయిన్ ఆత్మగా వచ్చి, వదిలేయండి, ఇలా జరగాలని రాసి పెట్టి ఉంది, జరిగిపోయింది, మీరే కదా ఎమోషన్స్ ఉంటే ఏ నిజాన్ని కనిపెట్టలేమని చెప్పారు, ఎమోషన్ కాకుండా నా డెడ్ బాడీని అటాప్సీ చేయండి అని చెప్తోంది. మీకు కావాల్సిన నిజం మీ కళ్ళ ముందే ఉంటుందని చెప్పి హీరోను ధైర్యపరిచి మాయమైపోయింది. అటాప్సీలో కూడా పెద్దగా ఏమీ తెలియలేదు. కాకపోతే హీరోయిన్ యొక్క గొంతులో గోల్డ్ ఫిష్ ఒకటి ఇరుక్కుపోయింది. కానీ అందులో ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, హీరోయిన్ ఏ ఏరులోనైతే శవంగా దొరికిందో ఆ ఏరులో ఇలాంటి గోల్డ్ ఫిష్లు లేవు. అలాంటప్పుడు ఆ ఫిష్ ఈమె గొంతులోకి ఎలా వచ్చిందని హీరోకు మొదటి డౌట్ కలిగింది. ఇంతకు ముందు ఈ కేసులో ఉన్న ప్రశ్నలను వెతుక్కుంటూ హీరోయిన్ ఇంతకు ముందు ఎలా వెళ్ళిందో ఇప్పుడు హీరో కూడా అలాగే వెళ్తున్నాడు. నిందితుని యొక్క మెడికల్ రిపోర్ట్ లో ఏదో ఒకటి చూసిన తర్వాతే కదా ఆమె ప్రయాణం కొనసాగించింది. యాక్చువల్ గా అతని కాలికి అయిన గాయం దగ్గర ఎవరైతే కుట్లు వేశారో ఆ డాక్టర్ యొక్క వివరాలు తెలుసుకుని అతని వెతుక్కుంటూ ఆమె వెళ్ళింది. ఇప్పుడు హీరో కూడా అదే డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. ఇంతకు ముందు తనను వెతుక్కుంటూ వచ్చిన హీరోయిన్ కు ఏదైతే చెప్పాడో ఇప్పుడు అదే సేమ్ హీరోకు కూడా చెప్తున్నాడు. అవునయ్యా, వారిద్దరి గాయాలకు నేనే కుట్లు వేశాను. ఇదంతా ఎప్పుడు జరిగిందో తెలుసా? 16 ఏళ్ల క్రితం. ఆ టైంలో 100 ఏళ్లకోసారి వచ్చే తుఫాను అప్పుడు ఊర్లోకి వచ్చింది. ఆ తుఫాన్ లో చాలా మంది జనం చిక్కుకుపోయారు. తిండి తిప్పలు లేక ఎంతో మంది చనిపోయారు. తుఫాను పోయిన తర్వాత అందులో చిక్కుకుని కాపాడబడిన 5గురు నా దగ్గరికి ట్రీట్మెంట్ కోసం వచ్చారు. అప్పుడు అతని దగ్గరికి వచ్చిన 5గురి ఫోటోలు ఈ డాక్టర్ దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ఆ ఫోటోలను చూపించాడు. అందులో చూస్తే ఫస్ట్ విక్టిమ్ ఉన్నాడు, ఆ తర్వాత నిందితుడు ఉన్నాడు. ఇక 3వ వ్యక్తిగా 6 ఏళ్ల క్రితమే అతడు చనిపోయాడు. లివర్ ఫెయిల్యూర్ వల్ల అతడు చనిపోయాడు. కానీ చనిపోవడానికి ముందు అతడు ఆ ఊర్లో ఉన్న గుడి దగ్గరికి నడుచుకుంటూ వచ్చి అతడు ఏదో తప్పు చేసినట్లుగా రోడ్డు పై నుంచేనే మోకాళ్లపై నడుచుకుంటూ వచ్చి దేవుణ్ణి మొక్కాడు. అదంతా చెప్పిన తర్వాత ఫోటోలో ఉన్న 4వ వ్యక్తి గురించి చెప్తున్నాడు. అతడు చనిపోయి 2 సంవత్సరాలు అయింది. అది హత్య, ఆత్మహత్య అని తెలియలేదు. అందువల్ల ఆ డెడ్ బాడీని ఇంకా ఒక చోట భద్రంగా పెట్టారు. ఇప్పుడు హీరో వెళ్లి ఆ డెడ్ బాడీని చెక్ చేశాడు. ఏంటి, ఇతడు ఐటీ పని చేస్తాడా అని కరెక్ట్ గా చెప్పాడు. ఎలాగండి అని ఇంకొకతడు షాక్ అయిపోయాడు. అదేంటండి, ఇందులో పెద్దగా రహస్యం ఏముంది? ఒకే చోట కూర్చుని వీపు దగ్గర ఉన్న ఎముకలు అరిగిపోయాయి, మోకాలు ఉబ్బిపోయింది, దీని ద్వారానే తెలుస్తుంది కదా అన్నాడు. ఆ తర్వాత చనిపోయిన ఆ వ్యక్తి యొక్క లంగ్స్ కూడా చాలా జాగ్రత్తగా దాచిపెట్టారు. ఆ లంగ్స్ చూసినప్పుడు అవి బెలూన్ లాగా ఉబ్బిపోయి ఉన్నాయి. ఆ తర్వాత 5వ వ్యక్తి గురించి చెప్తున్నారు. అతడు ఇంకా ప్రాణాలతోనే ఉన్నాడు.
కానీ మెంటల్ లాగా ప్రవర్తిస్తున్నాడు. ఒకే రూమ్ లో ఉండి ఆ రూమ్ అంతా ఏదేదో రాసి పెట్టాడు. అతడు ఏం చేస్తున్నాడనేది వాళ్ళ అమ్మకే తెలియట్లేదు. హీరో అక్కడికి వెళ్ళగానే తన కొడుకు గురించి చెప్తూ వాళ్ళ అమ్మ బాగా ఏడుస్తోంది. చిన్న వయసులో నేనే తప్పు చేశానయ్యా, వీడు పెయింటింగ్ నేర్చుకుంటాడని చెప్పి 16 ఏళ్ల క్రితం ఒక పెయింటింగ్ టీచర్ దగ్గరికి వీడిని పంపించాను. అక్కడ ఏం జరిగిందో ఏమో గాని ఇలా అయిపోయాడు అని చెప్తోంది. ఇదంతా చెక్ చేసిన హీరో అనుకోకుండా ఆ బిల్డింగ్ యొక్క పైకి వెళ్ళాడు. అక్కడ అతనికి ఒక ట్విస్ట్ ఎదురైంది. కింద చూస్తే అతడు పిచ్చి పిచ్చిగా ఏదో గీసినట్లు అనిపించింది. కానీ పైకి వెళ్లి అతడు గీసింది ఓవరాల్ గా చూస్తే ఒక అమ్మాయి రూపం ఉంది. దాని పక్కనే H.V అని ఉంది. ఇది చూడగానే హీరోకు ఒకటి గుర్తుకు వచ్చింది. ఫస్ట్ విక్టిమ్ యొక్క లైటర్ లో ఒక గోరు ఉండింది. దానిపైన HV అని ఉండింది. ఈ HV అంటే ఏంటిదిరా అని తెలుసుకోవాలనుకున్నాడు. హీరోకు గురువైన ప్రిన్సిపాల్ ఉంటాడే, అతని దగ్గరికి వెళ్తే తెలుస్తుంది అని అనుకున్నాడు. వెంటనే ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్లిన హీరో, సార్ చిన్న సమస్య, దీన్ని మీరే పరిష్కరించాలి అని అన్నాడు. అప్పుడు ప్రిన్సిపల్, గర్భంతో ఉన్న అతని భార్య ఇద్దరు టూర్ కోసం ఎయిర్పోర్ట్ కు బయలుదేరారు. కానీ అప్పుడు ప్రిన్సిపల్ తన భార్యతో ఏమంటున్నాడంటే, ఇప్పుడు వచ్చాడే వీడు నాకు ఇష్టమైన స్టూడెంట్, వీడు సమస్యని వచ్చాడు, వాడికి హెల్ప్ చేయకుండా మనం అలాగే వెళ్తే అసలు బాగుండదు, అందువల్ల నువ్వు ఎయిర్పోర్ట్ కు బయలుదేరు, నీ వెనక నేను వస్తా అని చెప్పాడు. ఇక హీరోను ఇంట్లోకి తీసుకెళ్లాడు. అప్పుడు ఆ ఇంట్లో ఒక డ్రాయింగ్ ఉంది. ఆ డ్రాయింగ్ గురించి చెప్పిన తర్వాత, చెప్పయ్యా నీకేం కావాలి అని అడిగాడు. అదేం లేదు సార్, మేం చదువుకునేటప్పుడు మీరు ఒకటి చెప్పారే, ATP అనేది మన బాడీకి చాలా అవసరమని, కానీ అదే ఎక్కువ లెవెల్లో తీసుకుంటే చనిపోతాం, ముఖ్యంగా 50 ఏళ్లు దాటిన వారు కొంచెం ఎక్కువగా తీసుకున్నా కూడా చనిపోతారని ఇంతకు ముందు మీరు చెప్పారు కదా. ఇక ఫస్ట్ విక్టిమ్ కేసు చూడండి, అతనికి ఆల్రెడీ హార్ట్ ప్రాబ్లం ఉంది. అలాంటప్పుడు అతడు ఎందుకు సార్ ATP తీసుకోవాలి? అది తీసుకుంటే చనిపోతామని తెలిసి కూడా ఎవరైనా అలా చేస్తారా? నాకు అది అసలు అర్థం కావట్లేదు సార్ అని హీరో అన్నాడు. ఏంటయ్యా పిచ్చోడిలా మాట్లాడుతున్నావు, ఎవడైనా చనిపోతాడని తెలిసి కూడా ఎందుకు తీసుకుంటాడు అని ప్రిన్సిపల్ అన్నాడు. ఒకవేళ అతన్ని హత్య చేయాలని అనుకున్నవాడే అతని శరీరంలోకి ATP పంపించి ఉంటాడు అని అన్నాడు. ఓకే సార్, కానీ ఆ ఫస్ట్ విక్టిమ్ యొక్క శరీరంలో ATP మాత్రమే కాదు, దాంతో పాటే ఇంకో డ్రగ్ కూడా కలిపి ఇచ్చారు. ఆ విషయమే లేడీ డాక్టర్ కనిపెట్టి నాకు విషయం చెప్పింది. ఆ ఇంకో డ్రగ్ యొక్క పేరేంటో తెలుసా? డే డ్రీమ్. అది 8 ఏళ్ల క్రితం కనిపెట్టబడిన ఒక మందు. అది ఫెయిల్యూర్ మోడల్. దాన్ని యూజ్ చేయడం వల్ల హార్ట్ అటాక్ వస్తుందని దాన్ని బ్యాన్ చేశారు కూడా. అలాంటప్పుడు అతనికి ఆ మందు ఎలా దొరికింది? దాన్ని తీసుకొచ్చి ATP తో కలిసి ఫస్ట్ విక్టిమ్ కు ఎలా ఇచ్చి ఉంటాడు? నాకేం అర్థం కావట్లేదు సార్ అని అన్నాడు. అప్పుడు ఆ ప్రిన్సిపల్ ఏమంటున్నాడంటే, ఇదిగో చూడయ్యా, నేను మెడికల్ ఫీల్డ్ నుండి రిటైర్ అయ్యి చాలా రోజులైంది, నన్ను అడిగితే నేనేం చెప్తానయ్యా అన్నాడు. అప్పుడు హీరో ఒక సూపర్ ట్విస్ట్ ఇచ్చాడు. మీరు రిటైర్ అయ్యారు, కానీ మీకు ఆ విషయం గుర్తుందా? 8 ఏళ్ల క్రితం డే డ్రీమ్ అనే మందును కనిపెట్టే క్రమంలో దాని మొదటి క్లినికల్ టెస్ట్ ను మన కాలేజీలోనే చేశారు కదా సార్. మీరు కూడా ఆ ప్రాజెక్టులో ఒక వ్యక్తి కదా, మీకు డే డ్రీమ్ గురించి తెలియదంటే ఎలా సార్? నేను అనలైజ్ చేసిన వరకు నిందితుడు ఫస్ట్ విక్టిమ్ కు ఒక కనెక్షన్ ఉంది. కొన్ని ఏళ్లుగా కలుసుకోకుండా ఉన్న వారిద్దరూ కొన్ని రోజుల క్రితం మీట్ అయ్యారు. ఫస్ట్ విక్టిమ్ మంచు తుఫానులో చిక్కుకుని బయటకు వచ్చిన తర్వాత డబ్బు, హోదా, గౌరవం అని చాలా ఎదిగాడు. కానీ ఈ నిందితుని జీవితం మాత్రం చాలా దారుణంగా ఉంది. అందువల్ల నాకు కొంత డబ్బు ఇవ్వమని అతడు అడిగాడు. అప్పుడు ఫస్ట్ విక్టిమ్ ఇవ్వకపోతే బాగా కొట్టాడు. అతని చేతిలో ఉన్న బంగారపు లైటర్ ను కూడా లాక్కున్నాడు. కానీ అతడు ఫస్ట్ విక్టిమ్ ను చంపలేదు. అతడు ఫస్ట్ విక్టిమ్ ను కొట్టి వెళ్లిపోయిన తర్వాత నిజమైన హంతకుడు వచ్చాడు. డే డ్రీమ్ అనే డ్రగ్ ను ATP తో మిక్స్ చేసి అతనికి ఇంజెక్ట్ చేశాడు. దాని ద్వారా మనిషి హార్ట్ అటాక్ ద్వారా చనిపోయినట్లే ఉంటుంది. బయట నుంచి చూస్తే ఎలాంటి సందేహం కలగదు. హంతకుడు ఇంజెక్షన్ చేసిన తర్వాత కోపంతో అతని చేతిని విరిచేశాడు. ఆ ఫస్ట్ విక్టిమ్ ను చంపిన హంతకుడు వేరెవరో కాదు, మీరే అని హీరో నెమ్మదిగా విషయం చెప్పాడు. ఈ హత్య 6 ఏళ్ల క్రితం జరిగింది. ఈ ప్రిన్సిపల్ సందేహం రాకుండా ఫస్ట్ విక్టిమ్ ను చంపిన తర్వాత డెడ్ బాడీని పాతి పెడతారు అని అనుకున్నాడు. కానీ చనిపోయిన తర్వాత నా డెడ్ బాడీని మెడికల్ అవసరాలకు వాడుకోవాలని ఫస్ట్ విక్టిమ్ ఒక అగ్రిమెంట్ లో ఇంతకు ముందే సైన్ చేశాడు. ఇప్పుడు ప్రిన్సిపల్ ఏ కాలేజీలోనైతే వర్క్ చేస్తున్నాడో అక్కడికే ఫస్ట్ విక్టిమ్ యొక్క డెడ్ బాడీ వచ్చింది. ఆ డెడ్ బాడీని చూడగానే ప్రిన్సిపల్ భయపడిపోయాడు. ఆ తర్వాత ఫోటోలో ఇంతకు ముందు IT పనిచేసే అతన్ని చూసామే, అతన్ని కూడా చంపేశాడు. అతడు డ్యూటీ ముగించుకుని ఇంటికి వస్తుంటే అతని నోటి గుండా ఒక వాయువును పంపించి చంపేశాడు. అందువల్లే అతని ఊపిరితిత్తులు బెలూన్ లాగా ఉబ్బిపోయాయి. నోటి గుండా నైట్రోజన్ గ్యాస్ ను లోపలికి వదిలినప్పుడు అతని పళ్ళు కూడా విరిగిపోయాయి. బాడీ
బాడీని చూసిన తర్వాత హీరో ఇది కూడా కనిపెట్టాడు. యాక్చువల్ గా ఆ ఫోటోలో ఉన్న వారందరిని చంపాలనేది ఈ ప్రిన్సిపల్ యొక్క లక్ష్యం. ఫస్ట్ విక్టిమ్ ను చంపాడు, ఆ తర్వాత ఐటీ పని చేసే వ్యక్తిని చంపాడు, ఇక మూడోది నిందితుడు. ఆ తర్వాత 6 సంవత్సరాల పాటు అతన్ని చంపే అవకాశమే రాలేదు. ఆ టైంలోనే హీరో ప్రిన్సిపల్ ఫ్యామిలీతో పిక్నిక్ కు వెళ్ళినప్పుడు ఫస్ట్ విక్టిమ్ కు సంబంధించిన ఏదో ఒక సమాచారాన్ని ఆ లేడీ డాక్టర్ కాల్ చేసి హీరోకు విషయం చెప్పింది. ఆ విషయం హీరో ప్రిన్సిపల్ కు చెప్పే హాస్పిటల్ కు వెళ్ళాడు. ఇక ఎలాగైనా ఆ నిందితుడు హీరోను వెతుక్కుంటూ వస్తాడనేది ప్రిన్సిపల్ కు బాగా తెలుసు. అందువల్ల హాస్పిటల్ గేట్ దగ్గర హూడీ వేసుకుని గుర్తు తెలియని వ్యక్తి రూపంలో ఒక ఆయన నిలబడి ఉన్నాడే. యాక్చువల్ గా దయ్యం అని అనుకున్నాం కదా ఇంతకు ముందు, అది దయ్యం కాదు, ఆత్మ కాదు, ఈ ప్రిన్సిపలే. హూడీ వేసుకుని హాస్పిటల్ వరకు వచ్చిన ఆ ప్రిన్సిపల్ రూఫ్ టాప్ వరకు హీరోను ఫాలో అయ్యాడు. ఆ టైంలో నిందితుడు హీరోను చంపడంలో బిజీగా ఉన్నాడు. అతని కాన్సంట్రేషన్ మొత్తం హీరోను చంపడంలోనే ఉంది. అదే టైంలో ప్రిన్సిపల్ అక్కడికి వచ్చి ఈ నిందితుడిని పైనుంచి కిందకు తోసేసి చంపేశాడు. ఆ తర్వాత ఫోటోలో ఉన్న 4వ వ్యక్తి లివర్ ఫెయిల్ అయ్యి అతడే చనిపోయాడు. ఇక చివరగా మెంటల్ గా మారి ఇప్పుడు ఒక అబ్బాయి ఉన్నాడు. అతన్ని మాత్రం ప్రిన్సిపల్ చంపలేదు. హీరో ఇదంతా కనిపెట్టాడు, కానీ ప్రిన్సిపల్ ఎందుకు చేశాడనేది తెలియట్లేదు. ఆ ప్రశ్న అడగడం కోసమే హీరో ఇక్కడికి ఇప్పుడు వచ్చాడు. వీళ్ళిద్దరూ ఈ రూమ్ లోకి వచ్చారు. వచ్చే ముందు ప్రిన్సిపల్ అక్కడ ఉన్న ఒక పెయింటింగ్ గురించి చెప్పాడు కదా, ఇప్పుడు ఆ పెయింటింగ్ ను క్లోజ్ అప్ లో చూపించారు. అక్కడ చూస్తే H.V అని చివరన అక్షరాలు ఉన్నాయి. వాటిని చూడగానే హీరో తన గిర్రున తిరుగుతోంది. ఎందుకంటే ఇంతకు ముందు ఆ ఇంట్లోకి వచ్చిన తర్వాత హీరో వాటర్ తాగాడు. ఆ వాటర్ లో ఈ ప్రిన్సిపల్ ఏదో కలిపాడు. కొంచెం మత్తు వదిలిన తర్వాత హీరో కళ్ళు తెరిచాడు. హీరోను చైర్ లో కట్టి పెట్టాడు ఆ ప్రిన్సిపల్. ఇప్పుడు ఏంటయ్యా, నేను ఈ హత్యను ఎందుకు చేశానో నీకు తెలియాలి, అంతే కదా? సరే చెప్తా విను అని ఒక ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ చేశాడు. ఇది 16 ఏళ్ల క్రితం జరిగిన ఒక స్టోరీ. అప్పుడు ప్రిన్సిపల్ ఒక అమ్మాయి చాలా గాఢంగా ప్రేమించుకుంటున్నారు. ఆమె ఒక పెయింటర్. ఆమెకు పెయింటింగ్ గీయడం అంటే చాలా ఇష్టం. పెయింటింగ్ గీసిన తర్వాత H.V అని ఏదో ఒక మూలలో తన పేరు రాసుకుంటుంది. ఆమె బయటకు వెళ్ళినప్పుడు మంచి పెయింటింగ్స్ ను చూసినప్పుడు వాటిని కొని దాచిపెట్టుకోవడం కూడా ఆమెకు అలవాటు. ఒకసారి టిబెట్ అనే దేశానికి పెయింటింగ్స్ కొనడానికి వెళ్ళింది. నువ్వు కూడా రా అని ప్రిన్సిపల్ ను పిలిచింది. కానీ నాకు ఇక్కడ బాగా పని ఉంది, నేను రాలేను అని ప్రిన్సిపల్ చెప్పాడు. అప్పుడు ప్రిన్సిపల్ యొక్క లవర్ ఆమె యొక్క అసిస్టెంట్, ఆ అసిస్టెంట్ వేరెవరో కాదు, ఇప్పుడు మెంటల్ లేచి ఉన్నాడే అతడే. వారిద్దరూ కలిసి టిబెట్ కు వెళ్లేటప్పుడే భయంకరమైన మంచు తుఫాను వచ్చింది. ఇదే మనం సినిమా స్టార్టింగ్ లో చూసాం. ఆ మంచు తుఫాన్ లో చిక్కున్న తర్వాత లవర్ బాగానే ఉంది, కానీ అసిస్టెంట్ మాత్రం అనారోగ్యం పాలయ్యాడు. ఎలా తప్పించుకుందామా అని చుట్టూ తిరిగి చూశారు. అప్పుడే ఒక వ్యాన్ కనిపించింది. ఇక వీరు లోపలికి వెళ్లారు. అక్కడికి వెళ్లి చూస్తే ఆల్రెడీ 4 ఉన్నారు. అందులో ఉన్నది ఎవరంటే ఒకరు ఫస్ట్ విక్టిమ్, రెండోది నిందితుడు, మూడోది ఐటీ పని చేసేవాడు, ఇక 4వది లివర్ ఫెయిల్యూర్ అయి చనిపోయిన వ్యక్తి. స్టార్టింగ్ లో అంతా బాగా కలిసే ఉన్నారు. వాళ్ళ దగ్గర ఉన్న భోజనాన్ని అంతా తీసి ఒక చోట పెట్టి షేర్ చేసుకుంటూ తిన్నారు. రోజులు అలాగే గడిచిపోతున్నాయి, కానీ ఆ మంచు తుఫాన్ మాత్రం ఆగట్లేదు. రోజులు గడుస్తున్న కొద్దీ తిండి నీళ్లకు ఇబ్బంది ఏర్పడింది. ఇక ఇలాగే కంటిన్యూ అయితే 5 చచ్చిపోతారు. యాక్చువల్ గా ఒక రోజు ఈ ప్రిన్సిపల్ యొక్క లవర్ భోజనాన్ని ఎవరికీ చెప్పకుండా దొంగిలించలేదు, కానీ భోజనాన్ని దొంగిలించి తన బ్యాగులో పెట్టుకుందని కావాలనే ఫస్ట్ విక్టిమ్ ఆమెపై నింద వేశాడు. ఎందుకంటే వారిలో ఒకరు తగ్గితే ఒకరు తీసుకునే భోజనం మిగిలిపోతుంది కదా, అది మిగిలిన వారికి యూజ్ అవుతుంది కదా, అది అతని ప్లాన్. అందువల్ల ఆ భోజనాన్ని దొంగిలించింది నువ్వే, దొంగకు ఈ వ్యాన్ లో చోటు లేదు, నువ్వు మర్యాదగా బయటకు వెళ్ళవే అని తోసేశాడు. ఆమె ఎంత బతిమిలాడినా కూడా లోపల ఉండనివ్వలేదు. ఆమెను తోసేసే క్రమంలో ఆమె చేతికి గోరు ఉంటుంది, దానిపై H.V అని రాసి ఉంటుంది. ఆ గోరు అతని మెడ దగ్గర గుచ్చుకుని ఉంది. సరే, ఫస్ట్ విక్టిమ్ ఇంత దారుణంగా ప్రవర్తిస్తున్నాడు, కానీ మిగతా వాళ్ళంతా అతన్ని అడ్డుకోవాలి కదా, వాళ్ళు సైలెంట్ గా ఉండిపోయారు. ఇంకా వాళ్ళు ఏమనుకున్నారంటే ఆమె పోతే మంచిదే కదా అనుకున్నారు. ఆమెను తోసేసేటప్పుడు ఆమె వేసుకున్న స్కార్ఫ్ ఒకటి కింద పడింది. నాగ్గా ఐటీలో పనిచేసేవాడు ఆ స్కార్ఫ్ తీసుకుని చలి పెట్టకుండా కట్టుకున్నాడు. ఇదంతా చూసి అసిస్టెంట్ కు చాలా ఏడుపు వచ్చింది. ఎందుకు ఆమెను ఇలా చేస్తున్నారు అని అడగాలనుకున్నాడు, కానీ అతని వల్ల కావట్లేదు. ఆల్రెడీ అతడు అనారోగ్యం పాలయ్యాడు, చలితో చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఆమెను బయటకు తోసేసిన కాసేపట్లోనే మంచులో గడ్డ కట్టుకుపోయి చనిపోయింది. ఆ తర్వాత మంచు తుఫాను అయిపోయింది. ఈ వ్యాన్ లో జరిగిందంతా ప్రిన్సిపల్ కు తెలియదు. ఏంట్రా వేరే ఊరుకు వెళ్తా అని చెప్పిందే నా లవ్వరు, ఆమె కనిపించట్లేదే అనుకున్నాడు. 10 సంవత్సరాలుగా ఆమె గురించి ఏ వివరాలు తెలియక చాలా ఇబ్బంది పడ్డాడు. ఒక రోజు
రోజు వ్యాన్ లో జరిగిన సంఘటన గురించి లెటర్ రాసి ఎవరో ప్రిన్సిపల్ కు పంపించారు. లివర్ ఫెయిల్ అయ్యి ఒకటి చనిపోయాడే, అతడు చనిపోతున్నాను అని తెలిసిపోయింది. అందువల్ల చనిపోవడానికి ముందు నన్ను క్షమించు దేవుడా అని దేవుణ్ణి వేడుకున్నాడు. అంతకంటే ముందు వ్యాన్ లో జరిగిన సంఘటన అంతా గురించి లెటర్ రాసి ప్రిన్సిపల్ కు పంపించాడు. నన్ను క్షమించవయ్యా అని చివరిలో సారీ అడిగాడు. అప్పుడు ఈ ప్రిన్సిపల్ కు నా లవ్వరు తానంతట తానుగా చనిపోలేదని నలుగురు కలిసి చంపారని తెలిసింది. ఇక ఇతడు ఊరికే ఉంటాడా? ఫస్ట్ విక్టిమ్ ఐటీలో పనిచేసేవాడు అని చెప్పి వాళ్ళను వెతుక్కుంటూ వచ్చి మరీ చంపేశాడు. నిందితుడిని కూడా చంపాలని అనుకున్నాడు. కానీ ఈ సమయంలోనే ప్రిన్సిపల్ ఒక ఆమెను పెళ్లి చేసుకున్నాడు. 16 ఏళ్ల క్రితం తన మొదటి లవర్ ను ఎలాగైతే ప్రేమించాడో అచ్చం ఆమెలాగే ఇప్పుడు ఇతడు పెళ్లి చేసుకున్నాడే ఆమె కనిపించింది. అందువల్ల ఈమెను చూడగానే ప్రతీకారం తీర్చుకోవాలనే ఆ కోపం తగ్గిపోయింది. ఈమెను పెళ్లి చేసుకుని ఈమెతో సంతోషంగా బతకాలని అనుకున్నాడు. అనుకున్నట్లుగానే పెళ్లి చేసుకుని సంతోషంగా బతుకుతున్నాడు. కానీ అతడు హ్యాపీగా బతుకుతున్న క్రమంలో సినిమా స్టార్టింగ్ లో హీరో ఆ కాలేజీకి రావడం, డెడ్ బాడీని చూడడం, ఇది హత్య అని చెప్పడం ఇదంతా జరిగిపోయింది. అదే స్టేజ్ లో ప్రిన్సిపల్ కూడా ఉన్నాడు కదా. అరే రే ఏంట్రా ఇతడు ఇదంతా మొత్తం తీస్తున్నాడే బయటికి. ఇక ఇన్వెస్టిగేషన్ ప్రారంభిస్తాడు. ఇతడు నిజాలన్నీ కనిపెట్టే లోపు నేను ఎవరిపైనైతే ప్రతీకారం తీర్చుకోవాలని అనుకున్నానో అందులో ఒకడు పెండింగ్ లో ఉన్నాడే, వాణ్ణి కూడా చంపేయాలని ప్రిన్సిపల్ అనుకున్నాడు. అందువల్ల వేగంగా చంపాలని చెప్పి నిందితుడిని కూడా చంపేశాడు. అప్పుడు హీరో ఏమంటున్నాడంటే, నీ గర్ల్ ఫ్రెండ్ ని చంపారని చెప్పి ఈ నలుగురిని చంపావు, ఓకే దానికి నేను ఒప్పుకుంటాను. కానీ ఇందులో హీరోయిన్ ఏం తప్పు చేసిందిరా, నా గర్ల్ ఫ్రెండ్ ఎందుకు చంపావు అని అడుగుతున్నాడు. ఇదిగో చూడు, ఇప్పుడు నువ్వు ఎలాగైతే నా ముందుకు వచ్చి నిలబడ్డావో ఆమె కూడా అలాగే వచ్చి నన్ను నిలదీసింది. 16 ఏళ్ల క్రితం జరిగిందంతా కనిపెట్టి నన్ను నిలదీసేసరికి నాకు కోపం వచ్చింది. మొదట ఆమెను చంపాలని నాకు అనిపించలేదు. కానీ చూడు పరిస్థితి, నా గర్ల్ ఫ్రెండ్ చనిపోయేటప్పుడు తను ప్రెగ్నెంట్ గా ఉండింది. ఇప్పుడు నేను పెళ్లి చేసుకున్న నా భార్య కూడా ప్రెగ్నెంట్ గా ఉండింది. ఒక్కసారైనా నాకు పుట్టబోయే బిడ్డను చేతుల్లోకి తీసుకుని ప్రేమగా హక్ చేసుకోవాలని అనిపిస్తుందా లేదా? హీరోయిన్ ఈ విషయం బయటకు చెబితే ఎక్కడ నేను అరెస్ట్ అయి జైలుకు వెళ్తానో, నా బిడ్డను చూసుకోలేను అని నాకు అనిపించింది. అందువల్ల ఆమెకు మత్తు మందు కలిపిన టీ ఇచ్చాను. ఆమె తాగిన తర్వాత మత్తులో పడిపోయింది. ఆ తర్వాత మా ఇంట్లో ఉన్న చేపల తొట్టిలోనే ఆమెను పడేశాను. అందులో మునిగి ఆమె చనిపోయింది. ఆ తర్వాత డెడ్ బాడీని తీసుకెళ్లి ఏరులో వేశాను. ఇక ఎవరూ కనిపెట్టలేరులే, ఏం కాదులే అని అనుకున్నాను. కానీ అక్కడికి నువ్వే వచ్చావు. ఏంట్రా నాతో ఎన్ని పాపాలు చేయిస్తారా? ఇప్పుడు నిన్ను కూడా చంపాల్సి వస్తోంది. ఇక విషపు ఇంజెక్షన్ తీసి లోడ్ చేశాడు. ఇటువైపు తిరిగి చూస్తే హీరో కనిపించట్లేదు. ఇక రూమ్ లోంచి మాస్ గా ఎంట్రీ ఇస్తున్న హీరో, ఈ వృత్తి గురించి నేర్పించిందే మీరే నన్ను ఇంత ఈజీగా తీసుకుంటే ఎలా? నేను హీరోయిన్ యొక్క డెడ్ బాడీని అటాప్సీ చేసేటప్పుడే ఆమె శరీరంలో ఒక రకమైన మత్తు మందు కలిసి ఉండడం గమనించాను. నేను మీ ఇంటికి వచ్చినప్పుడు తప్పకుండా ఆ మత్తు మందు కలిపి ఇస్తారని నాకు తెలుసు. దానికి విరుగుడైన డ్రగ్ ను మొదట నేను వేసుకునే ఈ ఇంటికి వచ్చాను అని చెప్పాడు. ఇంకో విషయం కూడా చెప్పాడు. హీరో ఇక్కడికి రావడానికి ముందే పోలీసులకు ఇన్ఫార్మ్ చేసే వచ్చాడు. బయట పోలీసులు వస్తున్నట్లు సైరన్ సౌండ్ వినిపిస్తోంది. అప్పుడు ప్రిన్సిపల్ ఏం చేశాడంటే హీరోను చంపడం కోసం విషపు ఇంజెక్షన్ ను లోడ్ చేశాడు కదా, దాన్ని తీసుకుని తనకు తానే వేసుకున్నాడు. ఇదిగో చూడయ్యా, నాది చివరి కోరిక ఒకటే ఒకటి. నేను చనిపోయిన తర్వాత నా బిడ్డో కొడుకో పుట్టిన తర్వాత వాళ్లకు మాత్రం నేను హంతకుడు అని చెప్పకు, ఇది ఒక్కటి మాత్రం చెయ్యి అని అన్నాడు. ఆ తర్వాత కన్ను మూశాడు. ఇక హీరో ఎప్పట్లాగే తన ఫోరెన్సిక్ జీవితాన్ని హీరోయిన్ తలుచుకుంటూనే గడుపుతున్నాడు. ఇంతటితో ఈ సినిమా ముగిసిపోయింది. ఈ సినిమా ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.